అవ్వా నేనా? ఇంకా నయం, నేనే పొడవడానికి వచ్చాననలేదు. నేను నిలదీస్తున్నాను కదా అని నా మీద ఎంత నిందలేస్తున్నారా? బామ్మా చాలు, మీ కాల్ లిస్ట్ చెక్ చేశాను. వదిన మీద అటాక్ జరగడానికి ముందు మీరు పనమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడారు. తర్వాత ఊరు నుంచి హడావిడిగా బయలుదేరారు. అమ్మమ్మా, నిజమా? నువ్వు మృదులని చంపాలనుకున్నావా? అందుకే ఊరు నుంచి వెంటనే తెచ్చేసావా? వాళ్ళేదో నిందలు వేయాలని చూస్తుంటే నువ్వు కూడా వంత పాడుతున్నావేంటే? దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి? అమ్మో, ఈరోజు ఇలా అన్నారు, రేపు ఇంకేదో అంటారు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మా గంగా, మనూరు వెళ్ళిపోతానమ్మా. ముందు నువ్వు ఆ పని చెయ్యమ్మమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరు ఎలా ఉంటే నీకెందుకు? నోరు మూసుకుని ఉండమంటే ఉండవు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే నా తలరాత ఇంతే అనుకుంటాను. అంతేకాని రోజు ఈ గొడవలు పడ్డం నా వల్ల కాదు. వెళ్ళిపో. పెద్దవాళ్ళు ఏమనుకుంటే అనుకోండి, కానీ మా అభిప్రాయం కూడా అదే. ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉన్నారు. మీరొచ్చాక ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఆహా, ఇలా నా మనవరాలతోనే నన్ను బయటకు పంపించి తర్వాత నా మనవరాల్ని బయటకు పంపించాలని చూస్తున్నారా? నేను వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. ఇదిగో ఏ గోలే నీకొద్దంటుంది. మూసుకుంటానే, నోరు మూసుకుని ఒక మూలన పడుంటా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వీళ్ళంతా కలిసి నీ వేలుతోనే నీ కన్ను పొడవాలని చూస్తున్నారు. నేను మాత్రం వదిలిపెట్టను, నేనిక్కడే ఉంటా. నటించి వాడకుండా పారేస్తున్నారు. అంటే గంగకి బాగానే ఉంది పెద్దనాన్న. అందరూ కలిసి బాగాలేనట్టు నాటకం ఆడి పర్మనెంట్గా ఇక్కడ సెటిల్ అయిపోవాలని చూస్తున్నట్టున్నారు. రేపు డాక్టర్ని కలుస్తాను, అసలు విషయం తెలిసిపోతుంది. అవునా గౌరవ్? అవును వదినా, ఈ విషయం వాళ్ళ బాబాయ్కి కూడా తెలుసు. అందుకే మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేడు.
ఈ విషయాలేవి పాపం గంగకు తెలిసినట్టు లేదు. తెలిసినా తెలియకపోయినా మనం బాధపడుతున్నాం కదా. సరే, ముందు నువ్వు డాక్టర్ని కలిసి అసలు విషయం తెలుసుకో. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? ఎవరూ లేరా? మృదులా, మృదులా, ఏమండి? అత్తయ్య, మాన్సి, ఏంటే పొద్దున్నే అరుపులు? అరుపులు కాదమ్మమ్మా, ఇంట్లో ఎవరు లేరు చూడు. లేరా? అవునమ్మమ్మా, మొత్తం వెతికా, ఎవ్వరూ లేరు. పొద్దున్నే అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? గుడికి ఏమైనా వెళ్లారేమో. గుడికైతే చెప్పేవాళ్ళు కదా. నాకేదో తేడా కొడుతుంది. మళ్ళీ మొదలు పెట్టావా? ఇందులో అనుమానించడానికి ఏముందమ్మమ్మా? ఏదో పనుండి వెళ్ళుంటారు. నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయే పిచ్చిమొహమా. ఎక్కడున్నావే? ఇంకెక్కడుంటాను, ఇంట్లో ఉన్నా. నువ్వెక్కడున్నావు? ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. నేనిక్కడే రామాలయం వీధిలో ఉన్నా. నువ్వు తొందరగా రా. ఎందుకమ్మమ్మా, అక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు మనం గుడికి వెళ్తే చాలా లెక్కలు తేల్తాయి. ముందు బయలుదేరరా. సరే అమ్మమ్మా, వస్తున్నానులే. ఇప్పుడు గుడికి ఎందుకు అంత అర్జెంటుగా వెళ్దామంటోంది? హలో, ఫోటో స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాను. ఒక ఫోటో కరెక్ట్ చేయమని ఇచ్చారు కదా, అయిపోయింది, వచ్చి తీసుకుంటారా? అయిపోయిందా? ఇప్పుడు మొహం సరిగ్గా కనిపిస్తోందా? కనిపిస్తుందమ్మా. అమ్మమ్మేమో అర్జెంటుగా రమ్మంది. అలాగే ఈ ఫోటో కూడా అర్జెంటుగా చూడాలి. ఇప్పుడు ఎలా? ఏమండి, నేను ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగే ఈ ఫోటో కూడా అర్జెంటే. ఏమీ అనుకోకుండా ఎవరి చేతైనా ఈ ఫోటో పంపిస్తారా? అలాగే అమ్మా, ఎక్కడికి పంపించాలో చెప్పండి. కాసేపట్లో రామాలయం వీధిలో ఉంటాను, అక్కడికి పంపించండి. అలాగే అమ్మా, మా అబ్బాయితో పంపిస్తాను. ఉమ్. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు బాగా జరిపించాలి. తప్పకుండా బ్రాహ్మణీదేవి గారు, ప్రతి సంవత్సరం మీ ఖర్చులతో అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. మాదే ఉందండి. అమ్మవారిచ్చిన దాన్ని తిరిగి ఆ అమ్మవారికే ఖర్చు పెడుతున్నాం. అందరికీ అమ్మవారిచ్చిందే, కానీ ఇలా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? అమ్మా, పూజకు అన్ని ఏర్పాట్లు అయ్యాయి. మీ 3 జంటలు వచ్చి కూర్చోండమ్మా. మేం పూజలో కూర్చోవట్లేదు పంతులు గారు. అదేంటమ్మా, మీరు జంటే కదా? కాదు, సరే, మీరు వచ్చి కూర్చోండి. ఈ గంగేంటి ఇప్పుడే వస్తాను అంది, ఇంకా రాలేదు?
హలో అమ్మమ్మ. ఎక్కడున్నావే? ఇంకా రావడానికి ఎంత టైం పడుతుంది? దారిలో చిన్న పని ఉందమ్మమ్మ, చూసుకుని వచ్చేస్తాను. అబ్బో, సిటీలో పనులు చేసుకునేంత తెలివితేటలు నీకెప్పుడొచ్చాయే? సరే, నువ్వు నేరుగా గుడి దగ్గరకు వచ్చాయి. అక్కడే ఉండమ్మమ్మా, వచ్చేస్తున్నాను. లేదు, నువ్వు ఇక్కడికి వచ్చి గుడికి వెళ్లేసరికి ఆలస్యం అయిపోతుంది. నువ్వు నేరుగా అక్కడికే వచ్చాయి. సరే అమ్మమ్మ. ఇది వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు. ముందు వాళ్ళ సంగతి తేల్చాలి. ఈ అమ్మమ్మ ఎక్కడ ఒక చోట ఉండనివ్వదు, ఏ పని చెయ్యనివ్వదు. ఫోటో స్టూడియో అతన్ని గుడి దగ్గరికే రమ్మందాం. ఆమెకి గాజులు తొడగండి. బాబు, మీరు కూడా గాజులు తొడగండి.
ఏం చేస్తున్నావు మనోడా? నువ్వు దాని పక్కన కూర్చుని గాజులేస్తున్నావేంటి? నేను వచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నాకేదో అనుమానంగానే ఉంది. అప్పుడు అడిగితే ఏం లేదన్నారు కదా, మరి ఇదంతా ఏంటి? మీరందరూ కలిసి నా మనవరాలకు అన్యాయం చేస్తారా? అసలు మిమ్మల్ని కాదు, దీన్ని అనాలి. ఏమే నీకు ఏ మగాడు లేనట్టు నా మనవరాలు మొగడే దొరికాడా? నువ్వు అసలు మనిషివేనా? రావే, తెలుస్తాను. వదలండి జానకమ్మ. అయ్యో జానకమ్మ, నడు చెప్తాను. జానకమ్మ ఏం చేస్తున్నారు మీరు? అయ్యో వదలండి జానకమ్మ. పిచ్చి పట్టిందా మీకు? నాకు కాదు, మీకు మీ అందరికీ పిచ్చి పట్టింది. కోడల్ని ఇంట్లో పెట్టుకుని దీన్నెవరినో తెచ్చి కొడుకు పక్కన కూర్చోపెడతారా? నా మనవరాలు మీకేం అన్యాయం చేసింది? ఎన్నాళ్ళు అడిగితే పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు కదా, ఇప్పుడు దొరికారు. చెప్పండి, అసలేం జరుగుతోంది మీ ఇంట్లో? వాడెక్కడికి వెళ్తే ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. దాని పిల్లలు ఏడిస్తే వీడు గింజుకుపోతాడు. అసలు ఇంతకీ ఇదెవరు? దీనికి నా మనవడికి ఏంటి సంబంధం? చెప్పండి. ఆపండి. ఏంటి వచ్చినప్పటి నుంచి ఇదెవరు అని అడుగుతున్నారు? నేను ఆయన భార్యని. మేం భార్యాభర్తలం. ఆయన నా ప్రాణం, నా జీవితం. ఇది మా మధ్య ఉన్న సంబంధం. చాలా మృదుల, తెలియనివ్వండి. ఎన్నాళ్ళు నిజాన్ని దాస్తారు? ఎన్నాళ్ళిలా మీకు సంబంధం లేని మనిషిలా మాటలు పడమంటారు? ఏంటలా చూస్తున్నారు? మీరు విన్నది నిజమే. మధు గారు మీ మనవరాలి భర్త కాదు, నా భర్త. గంగ పరిస్థితి బాగోలేదని, భర్త లేడని తెలిస్తే బతకదని చెప్తే మానవత్వంతో గంగ ప్రాణాలు కాపాడాలని ఆయన భర్తగా నటిస్తుంటే అందరూ సహకరిస్తున్నారు. నేను ఏ బంధం లేని దానిలా మీతో మాట్లాడుతున్నాను. అవును జానకమ్మ, ఈ లోకంలో ఎవ్వరూ ఇలాంటి పనికి ఒప్పుకోరు. కానీ నా మనవరాలి ప్రాణాలు కాపాడినందుకు, గంగ ప్రాణాలు కాపాడాలన్న బాధ్యతతో నిలబడ్డాం.